హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ సప్లిమెంట్ ఎగ్జామినేషన్కి యాజ్ ఎ ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీగా క్వశ్చన్స్ చూడండి. కంపల్సరీగా డ్యామ్ షూర్ క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా ఇంపార్టెంట్ పర్పస్కి ఉపయోగపడే విధంగా పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా క్వశ్చన్స్ కవర్ చేసుకొని క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంది. ఎగ్జామినేషన్ మనకి 8 మార్క్ క్వశ్చన్, మన ఫస్ట్ క్లాస్ నుంచి 8 మార్క్ క్వశ్చన్ డ్యామ్ షూర్ క్వశ్చన్ చూడండి. ఇక్కడికి వచ్చేసరి క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా బ్యాలెన్స్ ఈక్వేషన్స్, నెక్స్ట్ అదర్వైజ్ మనకి యూజ్ చేసే కెమికల్ బాండింగ్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డికంపోజెస్, కెమికల్ డబల్ డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ మనకి మన క్వశ్చన్స్ ఫాలో చేసుకునే ఎగ్జామినేషన్కి కంపల్సరీ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేసే విధంగా మోస్ట్ యాజ్ ఎల్ క్వశ్చన్స్ అని కవర్ చేసే విధంగా ఇవ్వడం జరుగుతుంది. యాజ్ క్వశ్చన్ పేపర్ ఫాలో చేసుకోండి. ఎగ్జామినేషన్ మనకి కంపల్సరీగా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నేను చాలా ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను పేపర్ వచ్చేసరికి. నెక్స్ట్ అదర్వైజ్ 1 మార్క్ క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ మనకి కంపల్సరీగా క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకున్న ఎగ్జామినేషన్ మనకి క్వశ్చన్స్ అని ఫాలో చేసుకోవడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. యాజ్ క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూడండి. సెకండ్ లెసన్ నుంచి అదే 4 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కంపల్సరీగా మనం ప్రాక్టీస్ చేసే విధంలో యాజ్ సప్లిమెంట్కి మెయిన్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఎగ్జామినేషన్ మనకి క్వశ్చన్స్ అని ప్రతి చెక్ చేసుకోండి. మెయిన్ క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. ఎగ్జామినేషన్ మనకి డ్రాయింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. డ్రాయింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అని ఫాలో చేస్తున్నాడు. నెక్స్ట్ టేబుల్ పరంగా టేబుల్ ఫాలో చేస్తున్నాడు. టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ ఇది. ప్రాక్టీస్ చేసే విధంలో కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో నెక్స్ట్ డయాగ్రామ్ ప్రకారం కొంచెం ఫాలో చేస్తున్నాడు. క్లియర్గా చెక్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ మనకి కొంచెం చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదే 4 మార్క్ క్వశ్చన్స్లో డయాగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. డయాగ్రామ్ కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. మన యూజ్ చేసే పర్పస్లో క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి డయాగ్రామ్స్ కూడా. మన నెక్స్ట్ అదే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం ఎగ్జామినేషన్ వరకు కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకుని నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ వరకు 1-2 సార్లు చెక్ చేసుకోవడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ లెసన్ నుంచి మనకి యాసిడ్ అండ్ బేస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. యాజ్ క్వశ్చన్స్ కవర్ చేసుకుని 8 మార్క్ క్వశ్చన్స్ అని ఫాలో చేసుకోండి. నెక్స్ట్ అదర్వైజ్ యాసిడ్ అండ్ బేస్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ అని యాజ్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. యాజ్ 4 మార్క్ క్వశ్చన్స్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసి 3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి కంపల్సరీగా చెక్ చేసుకోండి 1-2 సార్లు. నెక్స్ట్ అదర్వైజ్ 4 మార్క్ క్వశ్చన్స్ చూడండి క్లియర్గా చెక్ చేసుకోండి ఎగ్జామినేషన్ వరకు. నెక్స్ట్ అదర్వైజ్ మెయిన్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐ లెసన్ దగ్గర నుంచి హ్యూమన్ ఐ దగ్గర నుంచి కొంచెం 8 మార్క్ క్వశ్చన్స్ అనేది యాజ్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేసే విధంలో మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ చాయిస్ అనేది యాజ్ క్వశ్చన్స్ అనేది ఈ విధంగా అడుగుతాడని చెప్పేసి 2 క్వశ్చన్ మోడల్ విధంగా అడుగుతున్నాడు. 2 రకాల కింద అడగడం జరుగుతుంది. మనం ప్రాక్టీస్ చేసే విధంలో మెయిన్ క్వశ్చన్స్ అనేది క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఐబీబై మెట్రిబై అని చెప్పేసి మన క్వశ్చన్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు 2 సార్లు చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు మనం ప్రాక్టీస్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఇంపార్టెంట్ చేసే విధంగా మెడిసిన్ ఇచ్చి నాన్ మెడిసిన్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతుండే 8 మార్క్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసే విధంగా 1-2 సార్లు చెక్ చేసుకుంటే ఎగ్జామినేషన్ వరకు 8 మార్క్ క్వశ్చన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసుకోవచ్చు. నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ యాజ్ యూజెస్ గురించి అడుగుతున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుని క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఫాలో చేసుకోండి. క్లియర్గా పాయింట్ ఆఫ్ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. 1-2 సార్లు చెక్ చేసుకుని క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి చెక్ చేసుకుని అది క్వశ్చన్స్ ఫాలో చేసుకుని నా ఛానల్ పక్కన సపోర్ట్ 8 మార్క్ క్వశ్చన్స్ అనేది అది ఎలక్ట్రిసిటీ నుంచి కూడా 8 మార్క్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఫాలో చేసిన క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు ఫాలో చేసిన విధంగా. నెక్స్ట్ అదర్వైజ్ మనకి యూజ్ చేసే పర్పస్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఫాలో చేస్తున్నాడు. క్లియర్గా చెక్ చేసుకోవడానికి ఫాలో చేసుకుని క్లియర్గా పాయింట్ ఆఫ్ పర్పస్కి ఉపయోగపడుతుందని చెప్పి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఇంపార్టెంట్ పర్పస్కి. నెక్స్ట్ కార్బో కాంపౌండ్స్ నుంచి కొంచెం అడుగుతున్నాడు. కార్బో కాంపౌండ్ నుంచి మన ప్రాక్టీస్ సీజన్లో యాజ్ టేబుల్స్ కూడా క్లియర్గా ఫౌండ్ అప్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. 8 మార్క్ నెక్స్ట్ 2 మార్క్స్ గురించి కూడా ఫాలో చేసుకోండి. యాజ్ క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీగా బ్లాన్స్ యాజ్ ఈక్వేషన్ సంబంధించి కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్ మ్యాగ్నెట్ ఫీల్డ్ నుంచి కొంచెం అడుగుతున్నాడు ఫాలో చేసి 8 మార్క్ క్వశ్చన్ అనేది ఫాలో అప్ చేసుకుని క్వశ్చన్ అనేది క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు 1 మార్క్ క్వశ్చన్ అనేది ప్రాక్టీస్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామ్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు కంపల్సరీగా 8 మార్క్ క్వశ్చన్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి. నా ఛానల్ ప్రకారం మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ కవర్ చేయడానికి కంపల్సరీ క్వశ్చన్ అనేది వర్క్ చేస్తున్నాను. ఆ తర్వాత పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్స్కి ఫాలో చేసుకోండి. యాజ్ ఎ సప్లిమెంట్ ఎగ్జామినేషన్కి మెయిన్ కంపల్సరీ డ్యామ్ షూర్ క్వశ్చన్ కూడా యాజ్ ఎ ఛానల్ ప్రకారం ఆ టైంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛానల్ ప్రకారం డ్యామ్ షూర్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నేను పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఛానల్స్ అనేది ఆల్రెడీ వేరే ఛానల్స్ ద్వారా నేను ఇవ్వడం జరిగింది. యాజ్ ఎ సెపరేట్ ఛానల్ చేసి సెపరేట్గా ఈ ఛానల్లో కూడా నేను సెపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. నా ఛానల్స్ చూసుకోండి ఒకసారి క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం ఆ ఛానల్స్ ప్రకారం నేను ఫాలో చేసుకోవడం జరిగింది. యాజ్ ఎ ఛానల్ ఈ ఛానల్ కూడా సెపరేట్గా నేను ఇవ్వడం జరుగుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.